హాయ్ అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కవిత ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి అలాగే గుంత పొంగనాలండి. టమాటా పచ్చడి కోసం అయితే ఒక పెద్ద సైజు టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, జీలకర్ర, కొత్తిమీర ఇలా అన్నీ వేసేసుకొని మగ్గబెట్టేసుకోవాలి. తర్వాత దోసపిండిలోకి కొద్దిగా ఉప్పు, పసుపు, కొన్ని వాటర్ యాడ్ చేసేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే అమెజాన్ నుంచి ఒక ప్రోడక్ట్ అయితే తెప్పించుకున్న బటర్ఫ్లై అండి. వెజిటేబుల్ కట్టరు చాలా యూజ్ అవుతుంది. ఇలా కొన్ని పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అలాగే ఉల్లిపాయ, కొన్ని పెసరపప్పు వేసేసి మనం ఇలా చేసేసుకొని ఇంకా దోసపిండిలోకి అయితే కలిపేసుకోవాలి. గుంత పొంగనాలు చాలా బాగా వస్తాయండి. ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ గుంత పొంగనాలు ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా వేసేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసే చూడండి ఎంత చక్కగా కాలిపోయాయో. మనం సిమ్లో పెట్టే చేసేసుకోవాలండి. అప్పుడైతేనే బాగా క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటాయి, లోపల మంచిగా ఉడుకుతాయి. తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి, గుంత పొంగనాలు రెడీ. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.